ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుని మూసివేయొద్దని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి. గతంలో తాను ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసినప్పుడు అక్రమాలను గుర్తించినట్లు తెలిపారు. వాటిపై విచారణ జరిపించాల్సిందిగా ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ కి లేఖ రాసినట్లు వివరించారు. దీంతో కేసు నమోదైందన్నారు. కేసును మూసివేస్తున్నట్లు తనకి సమాచారం అందినట్లు తెలిపారు. ఈ కారణంగానే ప్రొటెక్షన్ క్లోజర్ పిటిషన్ వేస్తున్నట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ పిటిషన్పై సోమవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుని మూసివేయొద్దంటూ కూడా వైసీపీ నేత గౌతమ్ రెడ్డి పిటిషన్ వేశారు ఏసీబీ కోర్టులో. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు మీద కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి. మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. 3 అసైన్డ్ ల్యాండర్లకి సంబంధించిన కేసు, ఒకటి లిక్కర్, ఒకటేమో శాండ్ కేసుతో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కేసు, ఓఆర్ఆర్ కేసు, ఔటర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఈ కేసులన్నీ కూడా నమోదైన పరిస్థితి. ఇందులో 3 అసైన్డ్ భూముల కేసులకు సంబంధించి 2 కేసులను ఇప్పటికే న్యాయస్థానంలో క్లోజ్ చేస్తూ కూడా ఆదేశాలు కూడా వచ్చాయి. ఎందుకంటే దానికి సంబంధించి సరైన ఆధారాలు లేవు కాబట్టి కేసును మూసివేస్తున్నట్టుగా దానికి సంబంధించి దర్యాప్తు చేసిన సిట్ అధికారులు నివేదికను అటు ఏసీబీ కోర్టులో దాఖలు చేయడంతో దానికి సంబంధించి ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయని కూడా కోర్టు అడగడం, ఎటువంటి అభ్యంతరాలు లేవని కూడా ఫిర్యాదుదారులు కూడా చెప్పడంతో ఆ 2 కేసులు కూడా మూసివేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కూడా ఫిర్యాదుదారుడిగా ఉన్నటువంటి ఎవరైతే ఎండీ అప్పట్లో ఎండీగా పనిచేసినటువంటి మధుసూదన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని చెప్పి సిఐడి అధికారులకి ఎండార్స్ చేయటం, దాని మీద విచారణ జరిపిన సిఐడి అధికారులు 300 కోట్లకు పైగా అక్రమాలు అదేవిధంగా అవకతవకలు జరిగాయని నిర్ధారించి కేసు కూడా నమోదు చేసింది. 24/2021 ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబరు, దాని మీద కూడా విచారణ జరిపి అప్పట్లో చంద్రబాబు మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఆ ఫైబర్ నెట్ అక్రమాలు ఏదైతే ఉన్నాయో అందులో 20 మందికి పైగా నిందితుల్ని అప్పట్లో అధికారులు నిందితులుగా చేర్చడం కూడా జరిగింది. విచారణ కూడా జరిపారు. కొంతమందిని అరెస్టులు కూడా చేశారు. కొంతమంది ఆస్తులను అటాచ్మెంట్ చేయడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాని మీద సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ప్రధానంగా ఫైబర్ నెట్లో అక్రమాలను ఒకసారి పరిశీలిస్తే కేసు నమోదు అంశానికి సంబంధించి బిడ్లు ఏదైతే టెండర్లు దాఖలు చేశారో అవన్నీ కూడా అక్రమాలకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా అటు టెక్నికల్ రీజన్స్ కానీ, ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ, అదేవిధంగా జనరల్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఒక బిడ్డుకు మించి ఎక్కువ దాఖలు చేస్తే అన్ని బిడ్లు కూడా క్యాన్సిల్ అవుతాయనే నిబంధన ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ టెండర్ల ప్రక్రియ జరిగిందనే దాని మీద కేసు అప్పుడు నమోదైంది. టెరాసాఫ్ట్ కంపెనీకి సంబంధించి బ్లాక్ లిస్ట్ లో ఉన్న దానికి సంబంధించి వేమూరు హరికృష్ణకి సంబంధించిన సంస్థకు కూడా టెండర్లను కట్టబెట్టారు. అదే వేమూరి హరికృష్ణను తిరిగి ఈ ఫైబర్ నెట్ లో డైరెక్టర్ గా కూడా తీసుకొచ్చారు. ఈ అన్ని అంశాలతో కూడినటువంటి ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి అక్రమాలు అప్పుడు చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని కూడా సిఐడి మరోసారి ఒక నివేదికను ఏసీబీ కోర్టుకి ఇవ్వటం, దానికి సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయని కోర్టు నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎండీ ఫైబర్ నెట్ ఎండీకి పాత ఎండీ ఎవరైతే అప్పట్లో ఎండార్స్మెంట్ చేశారో కేసు నమోదు చేయాలని విచారణ జరిపి మధుసూదన్ రెడ్డికి కూడా నోటీసులు కూడా ఇచ్చారు. వాళ్ళిద్దరూ కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు వచ్చి మాకు ఎటువంటి అభ్యంతరం లేవు, ఆధారాలు లేకపోతే కేసును మూసివేయొచ్చు అనే దాని మీద కూడా అఫిడవిట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఇవాళ దానికి సంబంధించి కేసు కూడా క్లోజ్ చేయడానికి సంబంధించి ఒక యాక్సెప్టెన్స్, అంటే ఇవన్నిటిని కూడా పరిశీలించి న్యాయస్థానం ఈ కేసును మూసేస్తున్నట్టుగా కూడా యాక్సెప్టెన్స్ అయితే ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి చైర్మన్ గా పనిచేసినటువంటి వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి వాళ్ళ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రొటెక్షన్ క్లోజర్ పిటిషన్ అని దాన్ని చెప్తారు. ఆ ప్రొటెక్షన్ క్లోజర్ పిటిషన్లో ప్రధానంగా కూడా ఈ కేసు అనేది నేను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత
ఆ ఫైబర్ నెట్లో జరిగిన అక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ అక్రమాలు అన్నిటినీ గుర్తించి అప్పట్లో ఉన్నటువంటి ఎండి మధుసూదన్ రెడ్డికి నేను లేఖ రాశాను. ఆ లేఖనే ఎండార్స్ చేస్తూ మధుసూదన్ రెడ్డి ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన సిఐడికి ఆ లెటర్ని ఎండార్స్ చేశారు విచారణ జరపమని. విచారణ జరిపినటువంటి సిఐడి అధికారులు కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి ఆ కేసుకు సంబంధించి క్లోజర్ అనేది జరిగితే నాకు కూడా ఆ ఎండార్స్మెంట్ అబ్జెక్షన్కి సంబంధించి నోటీసు సర్వ్ చేయాలి. అటు సిఐడి నుంచి కానీ ఏసీబీ కోర్టు నుంచి సర్వ్ చేయాలి. కానీ అటువంటిది ఏమీ చేయకుండా ఏకపక్షంగా ఇప్పుడు ఆ కేసుని క్లోజ్ చేస్తున్నట్టుగైతే తనకు సమాచారం ఉంది. కాబట్టి ఆ ప్రొటెక్షన్ క్లోజర్ పిటిషన్ని దాఖలు చేశారు. దాని మీద విచారణని న్యాయస్థానం కూడా సోమవారం దాని మీద విచారణ జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఆ పిటిషన్లో కూడా మొత్తం 21 మందిని ప్రతివాదులుగా కూడా గౌతమ్ రెడ్డి చేర్చడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మాజీ ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి, టెరాసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన సంస్థ అధినేతగా ఉన్న వేమూరి హరికృష్ణ, అదేవిధంగా సాంబశివరావు ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి సంబంధించి ఇన్క్యాప్ ఎండీగా పనిచేశారు, టెరాసాఫ్ట్ సంస్థను కూడా దీనిలో ప్రతివాదులుగా చేశారు.